సాధారణ తాపీ మేస్త్రిగా ఉండి అంటే జీవితంలో అంటే కరోనా వచ్చిన తర్వాత చాలామంది జీవితాలైతే కొలాప్స్ అయ్యాయి. ఆ టైంలో తను కూడా జీవితంలో చాలా కష్టాలు అనుభవించాడు. ఏఐ టూల్ నేర్చుకొని ఇప్పుడు ఏఐ స్టోరీ బుక్ క్రియేటర్‌గా మారి అండ్ ఆల్సో ఒక కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. ఒక సాధారణ తాపీ మేస్త్రి ఏఐ స్టోరీ బుక్ క్రియేటర్‌గా ఎలా మారాడు? ఇప్పుడు చదువుకున్నాం, ఈ పని చేయడం కాకుండా మనం ఏదో సాధించాలి, కానీ ఏం సాధించాలి, ఏం చేయాలన్నది తెలీదు. ఏదో సాధించాలన్న ఆ తపన ఎప్పుడూ ఉండేది. అప్పుడు ప్రతిరోజు 20-30 టూల్స్, ఏఐ టూల్స్ వస్తుంటే అదే ఏది ఫేక్ వీడియో, ఏది రియల్ వీడియో, ఏది ఫేక్ లింకు, ఏది ఒరిజినల్ లింక్ అని కనుక్కోవడానికి ప్రజలకి అవ్వట్లేదు. సాధించాలనే తపన ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి లక్షల్లో సంపాదించవచ్చు. ప్రతి పిల్లలకి ఒక్కొక్క అంటే వాళ్ళకి పర్సనల్ స్టోరీ బుక్ ఉంటుందా? స్టోరీ బుక్. ఓకే. స్టోరీ బుక్ ఏ విధంగా అంటే మేడం, ఒక బాబు నాకు ఇంకా కస్టమర్స్ పెరగాలి, సరే ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ అడిగాను మేడం. మళ్ళీ అది ఏం చెప్పిందంటే చాట్ జీపీటీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసరికి ఒక ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు, ఒక సాంగ్స్ క్రియేట్ చేయొచ్చు, లేదా వీడియో ఎడిట్ చేయొచ్చు అన్న 3 విషయాలు తెలుసు తప్ప మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి బిజినెస్ కూడా చేయొచ్చు. గ్యాస్ దొరకట్లేదు అంటే ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియదు కదా మేడం. నేర్చుకున్నదాన్ని మనకెలా ఏ విధంగా ఉపయోగపడదు. మళ్ళీ చాట్ జీపీటీ అడుగు, చాట్ జీపీటీ నాకు ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదు, ఇప్పుడు మీరు చెప్తే నమ్మరో, ఈ కనెక్ట్ అయిన కస్టమర్స్ పొలిటికల్ లీడర్స్, పోలీస్ ఆఫీసర్స్, చాలా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం బయట చెప్పొద్దు. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. మన జీవితంలో చాలా మందిని అయితే మనం చూస్తూనే ఉంటాము, కానీ జీవితం ఇచ్చే కష్టాలతో చాలా మంది పడి లేచే చాలామంది తక్కువ మందే ఉంటారు. సో అలాంటి వ్యక్తులు నిజంగా ఇన్స్పిరేషనల్ అనే మనం ఖచ్చితంగా చెప్పాలి. సో ఇప్పుడు నా ముందు ఒక ఇన్స్పిరేషనల్ వ్యక్తి ఉన్నారు. ఆయన అంటే ఒక సాధారణ తాపీ మేస్త్రిగా ఉండి అంటే జీవితంలో అంటే కరోనా వచ్చిన తర్వాత చాలామంది జీవితాలైతే కొలాప్స్ అయ్యాయి. ఆ టైంలో తను కూడా జీవితంలో చాలా కష్టాలు అనుభవించాడు. అయితే ఏదో చెయ్యాలి అనే తపన. సో ఆ టైంలో తాపీ మేస్త్రిగా ఉంటూనే అంటే చాలా బాగా చదువుకున్నా కూడా మేస్త్రిగా పనిచేసి మళ్ళీ ఏదో సాధించాలి అనే తపనతో ఏఐ టూల్ నేర్చుకొని ఇప్పుడు ఏఐ స్టోరీ బుక్ క్రియేటర్‌గా మారి అండ్ ఆల్సో ఒక కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. సో ఆ వ్యక్తి మరెవరూ కాదు, నాగార్జున గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే నాగార్జున గారు. నమస్తే మేడం గారు. సో నిజంగా మీ స్టోరీ వినాలని నిజంగా మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉందండి. ఫస్ట్, ఒక సాధారణ తాపీ మేస్త్రి ఏఐ స్టోరీ బుక్ క్రియేటర్‌గా ఎలా మారాడు? ముందుగా నమస్తే మేడం, నా పేరు నాగార్జున. నేను కాకినాడ జిల్లా మలిసాల నుంచి వచ్చాను మేడం. యాక్చువల్లీ నేను ఒక స్టోరీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడానికి మెయిన్ కారణం ఏదో సాధించాలనే తపన. ఓకే. అంటే నేను 2008 హోటల్ మేనేజ్మెంట్ చేశాను మేడం. హోటల్ మేనేజ్మెంట్ చేశాను. ఈ కరోనా టైంలో మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు జాబ్లో పోని. అప్పుడు మా పల్లెటూరు వెళ్ళి నేను అక్కడ తాపీ మేస్త్రిగా తాపీ పని చేసుకుంటూ, డైలీ కూలి పని చేసుకుంటూ ఫ్యామిలీ పోషించడానికి ఏదో ఒక పని చేయాలి కాబట్టి పని చేసుకుంటూ ఉండేవాడిని. ఈ పని చేసిన సరే నా మనసులో ఏదో ఆలోచన, ఇంకా ఏదో ఆలోచన అంటే ఇప్పుడు చదువుకున్నాం, ఈ పని చేయడం కాకుండా మనం ఏదో సాధించాలి, కానీ ఏం సాధించాలి, ఏం చేయాలన్నది తెలీదు. ఏదో సాధించాలన్న ఆ తపన ఎప్పుడూ ఉండేది. అప్పుడు ఒకసారి వీడియో చూశాను మేడం, గంపసార్ వీడియో చూసాను. గంపసార్ వీడియో చూసిన తర్వాత అప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగు ఏ బూట్ క్యాంప్ లో తెలుగులో నేర్పిస్తున్నారని చెప్పేసి ఒక యాడ్ వచ్చింది మేడం. ఆ యాడ్ చూసి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం జరిగింది. ఓకే. మీరు తాపీ మేస్త్రిగా పనిచేసేటప్పుడు మీకు టైం ఉండదు కదా, ఏ టైంలో నేర్చుకున్నారు? మార్నింగ్ 6:30కి ఒక బ్యాచ్ ఉంది మేడం. మార్నింగ్ బ్యాచ్ ఉండేది, ఈవినింగ్ బ్యాచ్ ఉండేది. మార్నింగ్ 6:30కి ఒక బ్యాచ్ ఉండేది. మార్నింగ్ బ్యాచ్ అయ్యేసరికి మళ్ళీ యథావిధిగా మామూలుగా పనికి వెళ్ళిపోయేవాడిని. మార్నింగ్ బ్యాచ్ కంప్లీట్ అయినంత ఈవినింగ్ పనికి వెళ్ళిపోయి మధ్యాహ్నం 9 మళ్ళీ పనికి వెళ్ళిపోయేవాడిని.
ఏం జరిగిందంటే మార్నింగ్ ఒక ఒక సెషన్ చెప్పేవారు మేడం. అవును. సును ఏ ద్వారా సాంగ్స్ క్రియేట్ చేయాలని చెప్పేవారు. నేను మళ్ళీ వెంటనే ఇంప్లిమెంట్ చేసేవాడిని. ఇంప్లిమెంట్ చేసి ఫ్రెండ్స్‌కి సర్కిల్‌లో వాళ్ళందరికీ చేసి ఇచ్చేవాడిని. అంటే మార్నింగ్ మీరు నేర్చుకున్న ఏఐ టూల్‌ని ఈవినింగ్ వరకు మీరు దాన్ని ప్రాక్టీస్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా పంపించేసేవారా? పంపించేవాడిని. ఈ పంపించేయడం వల్ల కొన్ని కొన్ని పాత ఫోటోస్ చేయడం. నేను 5,000 రూపీస్ పే చేశాను మేడం. ఓకే. ఇప్పుడు నాకు 1 వీక్‌లోనే 8,000 రూపీస్ ఎర్న్ చేశాను. ఇంకా కోర్స్ కంప్లీట్ అవ్వకముందే. కోర్స్ కంప్లీట్ అవ్వకముందే. Great. అంటే ఓల్డ్ ఫోటోస్, చనిపోయిన ఫోటోస్, పాత ఫోటోస్ ఏమైనా ఉంటే కొన్ని స్టాంప్ ఉన్న ఫోటోస్ అవన్నీ ఫోటోస్ చేయడం, సాంగ్స్ చేయడం, ఫ్రెండ్ సర్కిల్‌లో ఫ్రీగా ఇవ్వడం ఫస్ట్ స్టార్ట్ చేశాను. తర్వాత వచ్చేసి 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ అలా అమౌంట్ స్టార్ట్ చేస్తూ 8,000 రూపీస్ పే చేశాను, ఎర్న్ చేశాను మేడం. ఎర్న్ చేసిన తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన 1 మంత్‌కే 48,000 రూపీస్ ఎర్న్ చేశాను మేడం. ఈ 48,000 రూపీస్‌తో ఫస్ట్ వచ్చిన ఇన్కమ్‌తో నేను ల్యాప్టాప్ కొనుక్కున్నాను మేడం. ఓకే. యాసర్ రేజల్ సెవెన్ ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాను మేడం. ఇదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయింది మేడం. ప్రతి ఒక్కరికి దానికోసం అవగాహన రావాలి, తెలియాలి. ఒకప్పుడు పూర్వం మనకి అంటే నా చిన్నప్పుడు కాయిన్ బాక్స్ ఉండేది మేడం. ఓకే. కాయిన్ బాక్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక కాయిన్ వేసిన తర్వాత నెక్స్ట్ 60 సెకండ్ల తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాయిన్ వేయడానికి వాళ్ళకి ఎవరికి నాలెడ్జ్ తెలిసేది కాదు మేడం. ఓకే. అంటే కాయిన్ బాక్స్‌కి కెమెరా ఫోన్‌కి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ గ్యాప్ ఉంది మేడం. అంటే కాయిన్ బాక్స్ నుంచి ప్రజలందరూ కెమెరా ఫోన్ యూజ్ చేయడానికి ఒక 2-3 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏంటంటే ప్రతిరోజు ఇంచుమించు ఒక 30-40 టూల్స్ రిలీజ్ అవుతుంది మేడం. ఏఐ టూల్స్. ఇవన్నీ ప్రజలు అంటే 2-3 సంవత్సరాల టైం గ్యాప్‌లోనే అర్థం చేసుకోలేకపోయారు ప్రజలు. ప్రతిరోజు 20-30 టూల్స్, ఏఐ టూల్స్ వస్తుంటే అసలు ఏది ఫేక్ వీడియో, ఏది రియల్ వీడియో, ఏది ఫేక్ లింకు, ఏది ఒరిజినల్ లింక్ అని కనుక్కోవడానికి ప్రజలకి అవ్వట్లేదు. నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫ్యూచర్‌లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది మేడం. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. కరెక్ట్. అయితే ఇప్పుడు మీరు అంటే 21 డేస్ కోర్స్ నేర్చుకున్నాక అంటే కోర్స్ అవ్వకముందే మీరు ఇన్కమ్ స్టార్ట్ చేసేసారు, రైట్? యెస్ మేడం. సో దాని తర్వాత జర్నీ ఏంటి మీది? ఏం చేశారు? నేను ఇంపాక్ట్ ట్రైనర్ మేడం. ఇంపాక్ట్‌లో ట్రైనింగ్ అయ్యాను. ఇంపాక్ట్ ట్రైనింగ్ ఏంటంటే మనకి మోటివేషన్ క్లాసెస్ అంటే గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, మొబైల్ అడిక్షన్ ఇటువంటి క్లాసులు మా గంప సార్ ఏం చెప్తుంటారంటే ఇంపాక్ట్‌లో ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఏదైతే నేర్చుకున్నారో అది నేర్చుకున్నదే 10 గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళి ఫ్రీగా చెప్పండి అని చెప్పేవారు మేడం. ఓకే. మీరు నేర్చుకుంది గవర్నమెంట్ స్కూల్స్‌కి వెళ్ళేసి ఫ్రీగా మీరు 10 గవర్నమెంట్ స్కూల్‌కి పిల్లలకి ఫ్రీగా మనం ఏదైతే నేర్చుకొని చెప్తూ ఉండాలి. ఈ 10 గవర్నమెంట్ స్కూల్‌కి నేను వెళ్ళి చెప్పేటప్పుడు ఏమయ్యేది అంటే మేడం, ప్రతి ప్రిన్సిపాల్, హెచ్ఎం ఏం చెప్పేవారంటే, సార్ మీరు ఈ క్లాస్ చెప్తున్నారు కదా, ఈ మోటివేషన్ క్లాస్ అనేది ఒక 2 అవర్ ఉంటుంది, 1 అవర్ ఉంటుంది, లేదంటే ఒక పూట ఉంటుంది. ఇది ఒక ఇంజెక్షన్ లాగా ఆ పూట అయ్యేసరికి మళ్ళీ ఈ పిల్లలు మళ్ళీ మర్చిపోయి నార్మల్ పీపుల్ లాగా వచ్చేస్తున్నారు. వీళ్ళు సరిగ్గా చదవట్లేదని వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారో, వీళ్ళు చదివేటట్లు ఏ విధంగా చేద్దాం సార్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఇదే ప్రశ్న అడిగేవారు మేడం. ఇదే ప్రశ్న అడుగుతుంటే నేను అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కాసేపు నేను డిస్కస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నేను ఒక థాట్ వచ్చింది మేడం. నాకు ఒక థాట్ వచ్చింది, ప్రతి పిల్లలకు కూడా ఒక స్టోరీ బుక్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ వచ్చింది మేడం. ప్రతి పిల్లలకి ఒక్కొక్క అంటే వాళ్ళకి పర్సనల్ స్టోరీ బుక్ ఉంటుందా? స్టోరీ బుక్. ఓకే. స్టోరీ బుక్ ఏ విధంగా అంటే మేడం, ఒక బాబు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ మెయిన్ అదే ఏజ్ మేడం. ఒక 8th క్లాస్ బాబుని తీసుకొని, ఒక బాబు ఫోటో తీసుకొని, ఆ బాబు ఒక కలెక్టర్గా, ఒక లాయర్గా, ఒక డాక్టర్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక నేవీ ఆఫీసర్గా, ఒక పొలిటీషియన్గా, అంటే ఒక 10 క్యారెక్టర్లతో, ఒక 10 కంటెంట్లతో ఒక బుక్ క్రియేట్ చేసి, ఆ బుక్లో ప్రతి బుక్లో కూడా వాళ్ళ స్కూల్ నేమ్ ఉంటుంది, ఫ్రంట్ పేజీలో స్కూల్ నేమ్ ఉంటుంది, ప్రతి పేజీలోనూ స్కూల్ నేమ్ ఉంటుంది. ఆ బుక్ క్రియేట్ చేసి ఇవ్వడం వల్ల ఆ బుక్ చూసినప్పుడల్లా కూడా ఆ బాబు ఆటోమేటిక్గా తన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇన్స్పైర్ అవుతుంటాడు. అంటే నేను ఈ విధంగా అవ్వాలి, అంటే నేను పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. లాస్ట్ పేజీలో మనకి ఏముంటుందంటే ఇవన్నీ అవ్వాలంటే కంపల్సరీ చదువుకోవాలి. గ్రేట్ ఐడియా అండి యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళని అంటే కలలు గనేలా చేయడం, సో అండ్ డ్రీమ్ అన్నమాట. సో ఫ్యూచర్ లో నేను ఇలా అవ్వాలి, లాయర్ అవ్వాలి, పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. సో మీరు విజువల్లీ అది చూపిస్తున్నారు అండ్ లాస్ట్ లో మీరు ఒక మెసేజ్ ఇస్తున్నారు, మంచిగా చదువుకుంటే ఇది సాధ్యమని. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకునేటప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మేడం. ఓకే. ప్రాబ్లం ఏం ఫేస్ చేశానంటే, నా దగ్గర ఉన్న 4G మొబైల్, ఓన్లీ 4G మొబైల్ మీ దగ్గర. అది నేను పనికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక 2,000 రూపాయలు తాకట్టు పెట్టారు నా దగ్గర. అది ఆ ఫోన్ నాకు సపోర్ట్ చేయకపోవడం, డైలీ ఇంటర్నెట్ లేకపోవడం,
అంటే ప్రతిరోజు నేను 49 రూపీస్ ఇచ్చి రీఛార్జ్ చేసుకోవడం, ఈ క్లాస్ చెప్పిన సెషన్ని మళ్ళీ దాంట్లో డెమో చేయడం, డెమో చేసి నా ఫ్రెండ్ సర్కిల్లో నా ఫ్యామిలీ మెంబర్స్లో మొత్తం వీళ్ళందరికీ మళ్ళీ ఫ్రీగా చేసేవడం, ఇలా 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 బిల్డ్ చేసుకుంటూ వచ్చాను మేడం. నిజంగా, నిజంగా ఒప్పుకోవాలండి. నిజంగా గ్రేట్‌నెస్ మీది. థ్యాంక్ యూ మేడం. ఏంటంటే చిన్న మొబైల్ ఉన్నింది. అది కూడా అదేం పెద్దగా సపోర్ట్ ఆ, ఇవ్వట్లేదు. కానీ మీరేమో దాంట్లోనే డెమో క్లాసులు అన్నీ నేర్చుకోవడం కాక పనికి కూడా వెళ్ళొచ్చేవారు. ఉమ్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఓకే. రైట్. అయితే మీరు స్టోరీ బుక్ క్రియేటర్‌గా కూడా మారారు. yes మేడం. దాని తర్వాత మీకు ఇంకా కొత్త ఐడియాస్ ఎలా వచ్చాయి? అంటే మేము విన్నాము మీకు ఒక రాగి మాల్ట్ అనే ఒక బిజినెస్ ఉందని. ఇప్పుడు ఈ స్టోరీ బుక్స్ చేయడం వల్ల ప్రతి స్టూడెంట్కి 30 రూపీస్ 40 రూపీస్ బుక్కి పెట్టేవాళ్ళు మేడం. ఓకే. ఇది కొంతమంది అమౌంట్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ కదా మేడం, అవును. కొంతమంది అమౌంట్ విషయంలో కొంచెం అంటే ముందుకి తీసుకునేవారు, వెనక్కి అయ్యేవారు. ముందు మేబీ. వెనక అయ్యేవారు. ఇది కాకుండా మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి మనకి మన మన యొక్క నాలెడ్జ్ ఏంటి, మన యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, మన యొక్క మన డీటెయిల్స్ ఇస్తే అదొక రోడ్ మ్యాప్ ఇస్తుంది మేడం. అప్పుడు నేను ఏం చేశానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి చాట్‌జీపీటీకి ఏం చేశానంటే నా యొక్క నాలెడ్జ్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను ఏమేమి చేయగలను, అసలు నేనంటే ఏంటి అన్నది పూర్తి డీటెయిల్స్, నా డీటెయిల్స్ మొత్తం ఇచ్చాను. ఓకే. ఇచ్చిన తర్వాత నేను ఒక స్టార్ట్అప్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. నాకున్న నాలెడ్జ్తో, నాకున్న ఎక్స్పీరియన్స్తో, నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, నాకున్న ఎక్స్పీరియన్స్ నువ్వు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వని చెప్పేసి అంటే ఒక చక్కని రోడ్ మ్యాప్ ఇచ్చింది మేడం. ఓకే. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ఉన్న పలంగా నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అడిగాను. నాకు నాలెడ్జ్ చూసి రాగమాల్ట్ బిజినెస్ స్టార్ట్ చేయండి, వేసవిలో బెస్ట్ డ్రింక్ నేమ్ కూడా అదే పెట్టేసింది, ఓకే. వేసవిలో బెస్ట్ డ్రింక్ రాగి మాల్ట్ పెట్టండి అని చెప్పి స్టార్టింగ్ ప్రైజ్ 10 రూపీస్ పెట్టాను మేడం. ఓకే. 10 రూపాయలు పెట్టాం. ఈ 10 రూపాయలు పెట్టిన తర్వాత కస్టమర్స్ అందరూ 10 రూపాయలు చూసి వచ్చేవారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏం చెప్పిందంటే మేడం, ఒక బోర్డు, ఒక స్లేట్ మీద కానీ, ఒక ఫ్లెక్సీ మీద కానీ, ఈ ఫ్లెక్సీ మీద కానీ ఒక విజువలేషన్, ఆ అమౌంట్ 10 రూపీస్ అనే విజువలేషన్ చూసేసరికి ఒక వ్యక్తి దగ్గర 100 రూపీస్ ఉంటాయి మేడం. 100 రూపీస్ ఉన్న దగ్గర ఇంచుమించు ఒక 10-20 మీటర్ల దూరంలో మనకు కనిపిస్తుంటాం. ఈ వ్యక్తి అనాలిసిస్ చేసుకుంటాడు, నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, నేను 10 రూపాయలు రాగజావ తాగితే ఇంకా మిగిలిన 90 రూపీస్ నేను మళ్ళీ లంచ్ చేయాలా, పెట్రోల్ కొట్టించాలా, ఏం చేయాలని ఒక అనాలిసిస్కి వచ్చి అదొక రకమైన బిజినెస్ టెక్నిక్ అని చెప్పేసి నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పింది. దాన్ని ఫాలోఅప్ అయ్యాను. ఫాలోఅప్ అయిన తర్వాత కస్టమర్స్ అందరూ కనెక్ట్ అవుతున్నారు, 10 రూపాయలు కనెక్ట్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు టేస్ట్ కనెక్ట్ చేయాలి. మళ్ళీ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ చాట్‌జీపీటీని అడిగా. చాట్‌జీపీటీ ఓకే, కస్టమర్స్ కనెక్ట్ అయ్యారు, వస్తున్నారు, 30-40 కస్టమర్స్ వస్తున్నారు, కానీ నాకు 200 మెంబర్స్ కస్టమర్స్ కావాలి డైలీ. అయితే ఏం చేయాలి, టేస్ట్ కనెక్ట్ చేయాలని చెప్పేసాను. మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ ఏం చెప్పిందంటే, ఓకే సార్ మీరు టేస్ట్ కనెక్ట్ చేయాలంటున్నారు కాబట్టి దాంట్లో మీరు ఆనియన్స్ యాడ్ చేయండి, క్యారెట్ యాడ్ చేయండి, క్యారెట్ కూడా ఆనియన్స్ లాగా స్లైస్ కట్ చేసి క్యారెట్ యాడ్ చేయండి. టిప్స్ ఇచ్చిందా? టిప్స్ కొన్ని టిప్స్ ఇచ్చింది. ఆనియన్స్, క్యారెట్, వేయించిన పల్లీలు, కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం, అది కూడా ఎంత పర్సంటేజ్ వేయాలో చెప్పింది. చేసి ఇవ్వండి అని చెప్పింది. చేసేస్తున్న తర్వాత ఈ ఫ్లేవర్ ఆనియన్స్, క్యారెట్, లెమన్, పెరుగు, ఈ వేయించిన పల్లీలు ఇవన్నీ వేయడం వల్ల కస్టమర్ ప్రతి గుటకి ఒకసారి గుటకేసేసరికి 10 పలుకులు నవ్వులుతూ ఉంటూ ఈ రాగిజావను ఆస్వాదిస్తూ అదొక రకమైన ఫీల్ అవుతూ ఉండేవారు. ఈ ఫీల్ అవుతున్నప్పుడు ఓకే, కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది, హ్యాపీనెస్ చాలా బాగుంది. కస్టమర్స్ 150 మెంబర్స్ దాకా వచ్చారు. నాకు ఇంకా కస్టమర్స్ పెరగాల, సరే ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ అడిగాను మేడం. సాధారణంగా ఇప్పుడు మళ్ళీ అది ఏం చెప్పిందంటే, ఓకే సార్ మీరు ఇలా చేస్తున్నారు కదా, ఇది కాకుండా కస్టమర్కి 210 ml గ్లాస్ పెట్టండి. ఈ 210 ml గ్లాసులో సగం తాగేసరికి మళ్ళీ మీరు సెకండ్ టైం ఫిల్ చేయండి అని చెప్పింది. ఓకే. అంటే ఒక గ్లాస్ 210 ml ఒక గ్లాస్ లో, అంటే వాళ్ళు సగం తాగిన తర్వాత మళ్ళీ ఫిల్ చేయమని చాట్‌జీపీటీ మీకు సలహా ఇచ్చింది. చాట్‌జీపీటీ మళ్ళీ సలహా ఇచ్చింది. రైట్. చాట్‌జీపీటీ సలహా ఇస్తే మళ్ళీ సరే నేను ఆర్టిఫిషియల్ చాట్‌జీపీటీ దగ్గర సలహా తీసుకోడు, ఇమీడియట్లీ యాక్షన్లో పెట్టాడు. సలహా తీసుకోడు, ఇమీడియట్లీ యాక్షన్లో పెట్టాడు. దేవత అయిపోయింది. సరే ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ కస్టమర్లు అందరికీ సగం తాగేసరికి ఇంచుమించు వాళ్ళ 10 మీటర్ల దూరంలో ఉన్నా సరే వాళ్ళ దగ్గర నడుచుకుంటూ వెళ్ళి సర్వీస్ చేసేవాడిని. అది ఏం చెప్పిందంటే మేడం, చాట్‌జీపీటీ ఎంత చక్కగా చెప్తుంది అంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవడం బట్టి మన యొక్క డ్రెస్ కోడ్ కూడా అదే చెప్తుంది. వ్యాప్రాన్ వేసుకోండి, ఎయిర్ ఫాల్ క్యాప్ పెట్టుకోండి, మీరు హైజెనిక్ గా ఉండండి,
మన ఆ! కస్టమర్‌కి ఏ విధంగా మనం సర్విస్ చేసేటప్పుడు అంటే కస్టమర్ 40 ఏం చూస్తారు? కస్టమర్ ఏం హైజీన్ చూస్తారు ఉన్నారా అంటే లేదా? 30 డిగ్రీస్‌లో బెండ్ అవ్వాలా? 40 డిగ్రీస్‌లో బెండ్ అయ్యి మనం సర్వ్ చేయాలా? సర్వ్ చేసే బాడీ లాంగ్వేజ్ కూడా మనకి గైడెన్స్ ఇస్తుంది. వావ్! ఆ! ఆ విధంగా చేయడం వల్ల కస్టమర్స్‌కి అందరికి కూడా ఒక క్వెషన్ ఏర్పడింది మేడం. హుహు. క్వెషన్ ఏం ఏర్పడిందంటే, సార్ మీరు 50 అంటే ₹10 ఉన్నది ₹15 అంటే ఐటెమ్స్ ఎన్ని యాడ్ చేసినా ₹15 చేసాం. కస్టమర్స్ అందరూ కూడా నన్ను అడిగేవారు. సార్ మీరు ₹15లో స్వీట్ కార్న్, ఆనియన్, పల్లి, క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసేస్తున్నారు. దీంతో పాటు మళ్ళీ సెకండ్ టైమ్ వస్తున్నారు. హ్మ్. మీకేం మిగులుతుంది? అవును. హ్మ్. అసలు మీరు బిజినెస్ చేస్తున్నారా? లేదంటే ఏమైనా పబ్లిక్ సర్వీస్ సోషల్ సోషల్ సర్వీస్ సర్వీస్ చేస్తున్నారా? చేస్తున్నారా? అని చెప్పేసి అడిగేవారు. హుహు. నేనేం చెప్పానంటే, సార్ ఓకే. మిగలట్లేదు గానీ, అలా వెళ్తుంది. అంటే స్టార్ట్ ఫస్ట్ మీరు అంటే వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోవాలనుకున్నారా? యెస్ మేడం. హుహు. కస్టమర్ యొక్క కనెక్టివిటీ, హ్మ్. కస్టమర్ కనెక్టివిటీ ఓకే. ఇప్పుడు ఆ చాట్‌జీపీటీ చేయడం వల్ల కస్టమర్స్ పెరిగారు. హ్మ్. నేను మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ నాకు డౌటొచ్చింది మేడం. హ్మ్. డౌటొచ్చి చాట్‌జీపీటీని అడిగాను. చాట్‌జీపీటీ ఇప్పుడు అందరూ కస్టమర్స్ అందరూ రాగమాల్ట్ కనెక్ట్ అయ్యారు. 200 ప్లస్ కస్టమర్స్ అయ్యారు. హ్మ్. కానీ కస్టమర్స్ ఇంకా ఐటెమ్స్ కావాలంటున్నారు. హ్మ్. ఇంకా ఇంకా మోర్ ఐటెమ్స్. మోర్ దెన్ ఐటెమ్స్ కావాలంటున్నారు. హుహు. ఈ ఐటెమ్స్‌కి మనం జెన్యూన్‌గా ఒక మంచి ప్రొడక్ట్ ఏమి యాడ్ చేస్తే బావుంటది? కొన్ని ఐటెమ్స్ యాడ్ చేయాలని చెప్పాను నేను. మంచి ఇన్ ద సెన్స్ న్యూట్రిషనల్ ఫుడ్డా? న్యూట్రిషన్ ఫుడ్ ఏమైనా యాడ్ ఓకే. చేయాలని చెప్తే, హుహు. ఏం చెప్తుందంటే రాగి మాల్ట్ సక్సెస్ అయినందుకు చాలా థాంక్స్ నాగార్జున. హుహు. ఇప్పుడు దాంతో పాటు మీరు బాయిల్డ్ ఎగ్ యాడ్ చేయండి. బాయిల్డ్ ఎగ్, ఒక బనానా పెట్టండి. బనానా. 30 ఈ ఒక రాగి జావా, ఒక బాయిల్డ్ ఎగ్, ఒక బనానా ₹35 కాంబో పెట్టండి అని చెప్పింది. ఓహ్! ఇప్పుడు రోజుకి మీరు చెప్తే నమ్మరు 120 ఎగ్స్ పోతాయి మేడం బాయిల్డ్ ఎగ్స్. గ్రేట్. ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక రాగి జావ తాగుతారు, ఒక బాయిల్డ్ ఎగ్ తింటారు, ఒక అరటిపండు తింటారు. అండ్ ఈళ్ళొక ఆల్సో ఇది చాలా అంటే హ్మ్. మంచి ఫుడ్ గదా! ఇది కాంబో. న్యూట్రిషనల్ ఫుడ్ యెస్ అండ్ మేడం. హెల్తీ కాంబో. యెస్ మేడం. ఇది హ్మ్. చాలామంది కస్టమర్స్ అంటుంటారు. మీరు ఇంత క్వాలిటీతో రాగి జావ ఇస్తున్నారు. మళ్ళీ సెకండ్ టైమ్ పోతున్నారు. దీంతో పాటు ఒక బాయిల్డ్ ఎగ్, ఒక రాగి జావ. నిజంగా ఇది చాలా మందికి తెలియాలి. చాలా ఇంకా, ఇంకా ఎక్కువ మొత్తంలో అంటే ఒక అవును. అందరికి రోజుకొచ్చి ఒక 1000 మెంబర్స్, ఇన్ఫర్మేషన్ 2000 ఉండాలి. మెంబర్స్‌కి ఇంకా మీరు సర్వీస్ ఇవ్వగలగాలి హుహుహు. అని చెప్పి ఇప్పుడు ప్రెజెంట్ ఒక ఇద్దరు వర్కర్స్‌ని పెట్టుకున్నాను మేడం. ఓకే. ఇదంతా జరిగేదంతా జనవరి 26 స్టార్ట్ చేశాను మేడం. అంతేనా? అంటే అంతే. 2026లోనే స్టార్ట్ చేసారా? 2026లో జనవరి 26 నుంచి స్టార్ట్ చేశాను నేను. అయితే ఓహ్! గ్రేట్ ఇంత అండి. షార్ట్ టైమ్‌లో సో, ఇంత ఇప్పుడు బానే అంటే మీ బిజినెస్ బా రన్ అవుతుందా? చాలా చాలా బాగా మేడం. ఎందుకంటే మేడం నేనొక విషయం చెప్తాను మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికి కూడా చాట్‌జీపీటీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసరికి ఒక ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు, ఒక సాంగ్స్ క్రియేట్ చేయొచ్చు, లేదా వీడియో ఎడిట్ చేయొచ్చు అన్న 3 విషయాలే తెలుసు తప్ప అవును. హ్మ్. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి బిజినెస్ కూడా చేయొచ్చు. నిజంగా గ్రేట్. అవునండి. స్టార్టప్ బిజినెస్ అంటే జీరో నాలెడ్జ్‌తో. హ్మ్. జీరో నాలెడ్జ్‌తో మనకి ఏ నాలెడ్జ్ లేదు. జీరో నాలెడ్జ్‌తో మనకున్న ఎక్స్‌పీరియన్స్‌తో, మనకున్న నాలెడ్జ్‌తో, మనకున్న స్కిల్‌తో స్టార్టప్ బిజినెస్ ఏ బిజినెస్ చేయాలని చెప్పేసి అడిగితే అదే ఒక మంచి రోడ్ మ్యాప్ ఇస్తుంది మేడం. గ్రేట్. దాన్ని ఫాలో నిజంగా అయితే సరిపోతుంది. మీ స్టోరీ నిజంగా చాలా ఇన్‌స్పైరబుల్ ఉందండి. ఇంకొకటేమంటే సో, ఇది మీ జర్నీ కదా! యెస్ మేడం. దీనికి ముందు లైఫ్ మీరు అంటే కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. రైట్? యెస్ సో, మేడం. అవి ఎలా ఉన్నాయి? సో, మీరెలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఇంత దూరం వచ్చారు? మేడం కరోనాలో మీకు అందరికి తెలిసిందే. 2008 హోటల్ మేనేజ్‌మెంట్ చేశాను. హ్మ్. కరోనాలో మొత్తం అన్ని జాబ్స్ పోయిన తర్వాత మళ్ళీ మా ఊరు జగ్గంపేట దగ్గర మలిసాల. హ్మ్. ఆ ఊరెళ్ళి రోజు కూలి అంటే జీవనాధారం గడవాలి గనుక రోజు కూలి మేస్త్రి పని చేసుకుంటుండేవాడిని. హుహు. వాళ్ళిచ్చిన 500, 600 కూలి తెచ్చుకొని మళ్ళీ ఇంటికాడ ఫ్యామిలీకి ఇచ్చుకోవడం. ఫ్యామిలీ అమౌంట్ సరిపోక మళ్ళీ మా మిసెస్ టైలరింగ్ చేస్తూ కొంచెం హ్మ్. ఇబ్బంది పడుతూ గడిపేవాడిని గానీ, ఏదో సాధించాలి, ఏదో చేయాలనే తపన. ఏదో ఓకే. సాధించాలి, చేయాలని తపన. కానీ గడవని పరిస్థితుల్లో హుహు. అంటే ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. మా హస్బెండ్ నన్ను పోషించలేకపోతున్నాడు. హ్మ్. మా హస్బెండ్ నన్నెందుకు అంటే తన వల్ల ఇన్‌కమ్ లేదు. తన వల్ల నేను లాస్ అవుతున్నాను. పిల్లల్ని కూడా సరైన ఫుడ్ పెట్టలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళ అమ్మగారింటికెళ్ళి హ్మ్. అక్కడే ఉంటున్నారు మేడం. ఓహ్! మీతో సెపరేట్ అయిపోయారు. సెపరేట్ అయిపోయి. ఓహ్! అయితే నేనొక్కటే అనుకున్నాను మేడం. హ్మ్. నేను సాధించగలను. నేను చేయగలను. హ్మ్. నేను చేయగలను. నేను సాధించగలను తపనతోని ఇప్పుడు ఈ అడుగులన్నీ వేసుకుంటూ వస్తున్నాను. ఓకే. ఈ అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు మేడం 2 జతల బట్టలు పట్టుకొని హ్మ్. ఈ హైదరాబాద్ వచ్చాను మేడం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడ ఏం చేయాలి? ఎక్కడ రూమ్ తీసుకోవాలన్న విషయం కూడా నాకు తెలీదు. ఇక్కడ సికింద్రాబాద్‌లో ఒక లాడ్జ్‌లో ₹200కి బెడ్ తీసుకొని, హుహు. ఆ బెడ్‌లో లగేజ్ పెట్టుకొని మార్నింగ్ మళ్ళీ ఉప్పల్‌కొచ్చి ఉప్పల్లో అడ్డ మీద పనికి నిలబడి నేను హ్మ్. పనికొస్తానని చెప్పి అలా ఇంచుమించు 15 డేస్ ఈ హైదరాబాద్‌లో గడిపాను మేడం.
సో ఇంత ఆ! కష్టపడ్డారు. ఇప్పుడు రోజు అడ్డ మీదకెళ్ళి ఎవరన్నా పనికి కావాలంటే నేను పనికొస్తానని వాళ్ళ పనికి అడిగి హుహుహు. మా ఆ రోజు పనికెళ్ళి, ఆ రోజు 800, 900 వచ్చిన కూలి పైసలతో మళ్ళీ అక్కడికి హాస్టల్‌కెళ్ళి వాళ్ళకి 200 హాస్టల్ ఫీజు కట్టి, అంటే హ్మ్. బెడ్ ఫీజు కట్టి, లాడ్జ్‌లో బెడ్ ఫీజు కట్టి, అలా కొంత అమౌంట్ ఎర్న్ చేసిన తర్వాత మళ్ళీ హాస్టల్‌లో జాయిన్ అయ్యి, 5000 రూపీస్ హాస్టల్‌లో జాయిన్ అయ్యి, ఇప్పుడు అలా అలా ఒక రూమ్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి ఈ స్థాయికి రావడానికి కొంచెం టైం పట్టింది. కొంచెం టైం పట్టింది కానీ మీరు సాధించారు యెస్ అనొచ్చు. మేడం. సో మీ మీ స్టోరీ వింటే ఎవరికైనా నిజంగా అంటే గూస్ బంప్సే రావాలండి. ఎందుకంటే సరే జీవితం అనేది మొత్తం ఇంకా కొలాప్స్ అయిపోయింది. అయినా మీ ధైర్యం మాత్రం ఆగలేదు. సో జీవితం మీకు కొంచెం అంటే నష్టాన్ని కలిగించిన ఆ టైంలో జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. అయినా మీరు పోరాడుతూనే ఉన్నారు. యెస్ మేడం. సో గివ్ అప్ ఇవ్వకూడదు అనేదే ఇక్కడ సారాంశం అనమాట. హ్మ్. అండ్ ఆల్సో ఇప్పుడు మీ బిజినెస్ ఏదైతే ఉందో రాగి మాల్ట్‌ది ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది. యెస్ మేడం. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్లాన్ అంటే మేడం ఒక షాప్ తీసుకోవాలి. హ్మ్. ఒక షాప్ తీసుకొని, ఇంకా కస్టమర్స్ ఇప్పుడు 200 ప్లస్ కస్టమర్స్ ఉన్నారు. 200 మెంబర్స్ కస్టమర్స్ కాకుండా మనం ఇంకా వందల వేలలో కస్టమర్స్‌కి ఇంకా మనం ఎక్కువ సర్వీస్ మంది ఇవ్వగలం. కస్టమర్స్ సర్వీస్ రీచ్ ఇవ్వాలి. అవ్వాలి మీరు. మంచి ఫుడ్డు, హుహు. అందరికి హెల్తీ ఫుడ్డు, లో ప్రైజ్‌లో అందరికీ సర్వీస్ ఇవ్వగలగాలి. అంటే ప్రతి ఒక్కరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్‌లో వచ్చారు. మీరు తీసుకోవాలి. ఒక క్యారేజ్ పట్టుకొని పనికెళ్ళినోళ్ళు కూడా తీసుకోవాలి. ఓకే. ఓకే. ప్రతి హ్మ్. ఒక్కరు రీజనబుల్ పేద, ప్రైజ్‌లో ధనిక అనే తేడా లేకుండా లేకుండా హ్మ్. మంచి ప్రైజ్‌లో ప్రతి ఒక్కరు తీసుకోవాలి. రైట్. ఇది కాకుండా దీంతో పాటు మనం కొన్ని కొన్ని ఐటెమ్స్ యాడ్ చేస్తాం మేడం షట్టర్ తీసుకున్న తర్వాత. హుహుహు. ఒక అంటే కర్డ్ రైస్, పెరుగన్నం యాడ్ చేస్తాం. ఓకే. సాంబార్ రైస్ యాడ్ చేస్తాం. హ్మ్. దీంతో పాటు కొర్ర పొంగల్ యాడ్ చేస్తాం. కొర్ర మిల్లెట్స్‌లో పొంగల్. ఓకే. కొర్ర పొంగల్ యాడ్ చేస్తాం. హ్మ్. కొర్ర పొంగలు, కర్డ్ రైసు, హ్మ్. సాంబార్ రైసు, హ్మ్. కొర్ర పొంగలు, దీంతో పాటు మిల్లెట్ ఫుడ్డు, హ్మ్. బాయిల్డ్ ఎగ్, బనానా ఇవన్నీ కస్టమర్స్‌కి ఎంత వీలైతే అంత మంచి సర్వీస్ ఇవ్వడం స్టార్టప్ చేసి, నాలా ఎవరైతే ఫస్టు అంటే కొంత జీవితం అయిన తర్వాత స్టక్ అయ్యి చాలామంది ఉండిపోయారు మేడం. హ్మ్. రైట్. వందల మంది స్టూడెంట్స్, అదే. ఆడవాళ్ళు హ్మ్. చాలామంది స్టక్ అయ్యి అదే ఉండిపోయారు. మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఇంకా లైఫ్‌లో ఇంకా ఒక స్టేజ్‌లో స్ట్రక్ అయిపోయి, ఏవైనా కష్టాలు కానివ్వండి, ఒక చోట ఆగిపోయి ఉంటారు కదా! యెస్ మేడం. యువత కానీ, ఎవరైనా కానీ. సో, వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? మెసేజ్ ఏంటి? మేడం ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా ఎళ్లి ఆహ్, ఏం చేయాలని చెప్తే ఎవరు చెప్పరు మేడం. హుహు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అంటే ఆహ్, ఎవరి బిజీ వాళ్ళది. హుహు. ఎవరు చెప్పడానికి అవకాశం లేదు. రైట్. ఆ! ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తెలుగులో నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి చదువుతో సంబంధం లేదు. తెలుగులో నేర్చుకోవడం వల్ల మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడే భాషలో నేర్చుకోవడం వల్ల ఈ అసిస్టెంట్‌తో వర్క్ ఎలా చేయించాలన్న అవగాహన వస్తుంది మేడం. రైట్. ఆ! ఈ అవగాహన ద్వారా మనకున్న స్కిల్‌ని, నాలెడ్జ్‌ని, ఎక్స్‌పీరియన్స్‌ని ఆ అసిస్టెంట్‌కి చెప్తే హ్మ్. మనల్ని ఒక వేలో పెడుతుంది. ఒక గైడెన్స్ ఇస్తుంది. ఒక గైడెన్స్ ఇస్తుంది. సో, దాన్ని బట్టి అంటే అది ఇవ్వడమే కాదు, దాన్ని బట్టి మనం ముందుకు కూడా వెళ్ళాలి. యెస్ మేడం. హ్మ్. యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, కష్టపడాలి. కష్టపడాలి. హ్మ్. సాధించాలనే తపన ఉంటే హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి లక్షల్లో సంపాదించొచ్చు మేడం. అయితే నాగార్జున గారు ఇప్పుడు ఏఐ వల్ల చాలా మంది జాబ్స్ పోతున్నాయి అంటున్నారు కదా! సో యెస్ మేడం. మీరేమో ఏఐ వల్ల జాబ్ కాదు ఇంకా నా లైఫే టర్న్ అయిపోయింది అంటున్నారు. అండ్ మనం చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం. అండ్ మీరు సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ కూడా రన్ చేస్తున్నారు ఏఐతో. సో ఏంటి మీరేమంటారు? మేడం తెలుగు ఏఐ బూట్ క్యాంప్‌లో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనే ఒక సెషన్ ఉంటుంది మేడం. హుహు. ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటంటే 100 మంది చేసే పని 10 మంది చేయొచ్చు. హ్మ్. అంటే ఓకే. ఇప్పుడు 10 రోజులు చేసే పని మనం 1 డేలో చేసేయొచ్చు. రైట్. ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేర్చుకోవడం వల్ల జాబ్స్ పెరుగుతాయి మేడం. జాబ్స్ పెరుగుతాయి ఇంకా అంటున్నారా? పెరుగుతాయి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు 1,00,000 మంది ఏఐ నేర్చుకునేవాళ్ళు ఉన్నారు మేడం. హుహు. మనకి 1 ఇయర్‌లో ఇంచుమించు 10,00,000 మంది ఏఐ నేర్చుకునేవాళ్ళు కావాలి. రైట్. హ్మ్. ఇప్పుడు లేరు. హ్మ్. ఎక్కడా లేరు. నేర్చుకునే వాళ్ళకే డిమాండ్ ఎక్కువుంటది. కరెక్ట్. ఇప్పుడు స్కిల్స్ అనేవి స్కిల్స్ నేర్చుకోవాలి. అనేది నేర్చుకునే హ్మ్. డిమాండ్ ఉంటుంది. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను మేడం. కాయిన్ బాక్స్ నుంచి కెమెరా ఫోన్‌కి రావడానికి 2 ఇయర్స్ టైం పట్టింది. హ్మ్. యెస్ మేడం. కరెక్ట్. ఇప్పుడు ప్రతి రోజుకి 20, 30 టూల్స్ వస్తున్నాయి ఏఐ టూల్స్. అవి ఎలా యుటిలైజ్ చేసుకోవాలో నేర్చుకుంటే సో అది మన లైఫ్‌ని టర్న్ చేస్తుందంతే. లైఫ్‌నే టర్న్ చేసేస్తుంది మేడం. ఎగ్జాక్ట్‌లీ. జాబ్స్ పోవడం కాదు మేడం. నేర్చుకోకపోవడం వల్ల పోతాయి. నేర్చుకున్న వాళ్ళకి ఇంకా వస్తుంటాయి. ఆర్టిఫిషియల్ ఓకే. ఇంటెలిజెన్స్ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది అవసరం మేడం. హ్మ్. ప్రతి కంపెనీ మీరు చూడొచ్చు. ప్రతి కంపెనీ, హ్మ్. ప్రతి ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న వాళ్ళనే తీసుకుంటుంది. అప్డేట్ అంతా చేంజ్ అవుతుంది మేడం.
అయితే ఇప్పుడు లైఫ్‌లో ఏదైనా సాధించాలి, లేకుంటే ఏదైనా పెద్ద జాబు, బిజినెస్ రావాలంటే ఇంగ్లీష్ చాలా అవసరం అంటారు కదా! సో, ఇంగ్లీష్ లేకుండానే మీరు ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు? యాక్చువల్లీ మీరు ఒక లెటర్ ఇస్తారు మేడం. హ్మ్. ఇంగ్లీష్‌లో మాకు పంపిస్తారు. ఒక మెయిల్ పంపిస్తారు. హ్మ్. దానికి నాకు అర్థం తెలీదు. హ్మ్. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌కి చెప్తాను. నాకు ఇది తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పు అని చెప్పి చాట్‌జీపీటీని అడుగుతాను. రైట్. ఆ! ఆ తెలుగులో చక్కగా వివరించి చెప్తది. ఓకే. మళ్ళీ నాకు తెలుగులో మళ్ళీ నేను మేడంకి నేను మళ్ళీ ఇంగ్లీష్‌లో రిప్లై ఇవ్వాలని చెప్తాను. హుహు. మళ్ళీ రిప్లై మళ్ళీ నాకు ఇంగ్లీష్‌లో రెడీ చేసేస్తది. సో, ప్రాంప్టింగ్ అనేది ఇంపార్టెంట్. యెస్ మేడం. ఆ ఆహా! ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఈడు మాకు చెప్తుంటారు, క్లాస్‌లో చెప్తుంటారు. ఒక అణుబాంబ్ ఎలా తయారు చేయాలంటే చెప్పదు మేడం. హుహు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. చెప్పదు. ఓకే. నా దగ్గర కొన్ని కెమికల్స్ ఉన్నాయి. ఏమేమి కెమికల్స్ యాడ్ చేయతే ఏమేమి కెమికల్స్ కలపకపోతే హ్మ్. అణుబాంబ్ తయారవుద్దంటే, ఆహా! బాబు నాగార్జున నువ్వు పలానా పలానా కెమికల్స్ యాడ్ చేయకు. హ్మ్. నువ్వు యాడ్ చేస్తే ప్రమాదానికి గురవుతావు. గురవుతావు అని గురవుతావు. చెప్పకనే చెప్పేస్తుంది. చెప్పేస్తది. ఓకే. అలాగా అంటే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్‌ని ఉపయోగించడానికి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ చాలా ఇంపార్టెంట్ మేడం. ఓహ్! రైట్. ఆ మంచి ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ కూడా చెప్పారు. ఇంజినీరింగ్ నేర్పించడంలో నిఖిల్ సార్ ఎక్స్‌పర్ట్. ఓకే. ఓకే. సో, నిఖిల్ సార్ మా మీకు గురువుగారు. మా మీకు గురువుగారు మెంటర్. ఇంకా హ్మ్. నా జీవితం లైఫ్ చేంజ్ చేసినాయి. మేడం మీరు చెప్తే నమ్మరు. నేను ఇంపాక్ట్‌లో ట్రైనింగ్ అయినప్పుడు హ్మ్. మూడో రోజు సెషన్ జరిగింది. లాస్ట్‌లో క్వెషన్ అండ్ ఆన్సర్ జరుగుతాయి మేడం. హ్మ్. ఈ క్వెషన్ అండ్ ఆన్సర్ జరిగినప్పుడు ఒక లెటర్ చూపించాను మన జూమ్‌లో. హ్మ్. సార్ ఈరోజు నేను చనిపోబోతున్నాను. నాకు ఓహ్! ఈరోజు లాస్ట్ రోజు అని చెప్పేసి మాకు చూపించినప్పుడు హ్మ్. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో గంప నాగేశ్వరరావు సార్, హ్మ్. ఆయన నాకు ఫోన్ చేసి మినిమం 25 మినిట్స్ నాకు మాట్లాడాడు మేడం. ఓకే. ఆ రోజు 25 మినిట్స్ ఆ సార్ నాతో మాట్లాడి నన్ను మోటివేట్ చేయకపోతే హ్మ్. ఈరోజు మీ ముందు ఇలా నిలబడేవాడిని కాదు. ఓకే. హ్మ్. నా లెక్క చాలామంది డిసప్పాయింట్ అయ్యి నేనేమి చేయలేను, నేనేమి సాధించలేను, నా లైఫ్ ఇంతే, నాకేమీ రాదు అనుకున్నోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ సజెషన్ ఏంటంటే, వాళ్ళందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. ద్వారా తన బిజినెస్ గ్రోత్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఏదైనా చేయొచ్చు మేడం. ఎగ్జాక్ట్‌లీ. మీరు ఎమోషనల్ కూడా అవుతున్నారు. నిజంగా మీరు చెప్పినట్లు ఏదో ఒకటి నేర్చుకొని మనము సరే ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఏది సాధించలేకపోయామని మనం న్యూస్‌లో కూడా చూస్తున్నాం. చాలామంది ఆత్మహత్యలు యెస్ చేసుకుంటున్నారు. మేడం. కానీ ఓడిపోకూడదు యెస్ మేడం. అండ్ ఆగిపోకూడదు. ఈ 2 మీరు చెప్పే పదాలు. ఉంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. కొంచెం టైం పట్టొచ్చు కానీ సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. నిజంగా అండి చాలా ఇన్‌స్పైరబుల్ స్టోరీ మీది. ఇప్పుడు దీంతో పాటు మేము హ్మ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కొన్ని వర్కులు చేస్తున్నాం మేడం. ఓకే. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలకి వెళ్తున్నాం. కంపెనీ టీమ్ బిల్డ్ చేసుకొని వాళ్ళకి కొన్ని వెబ్‌సైట్ చేసేస్తున్నాం వితౌట్ కోడింగ్‌తో. ఓకే. వితౌట్ కోడింగ్ వెబ్‌సైట్ చేసేస్తున్నాం. వాళ్ళ వీడియోస్, వాళ్ళ పోస్టర్స్ ఇప్పుడు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకి టై అప్ అవుతున్నాం. కొన్ని రైట్. కంపెనీలకి ప్రతి కంపెనీకి ప్రమోటింగ్ కావాలి. ఆ! అవునండి. ప్రమోటింగ్ ఒక స్టూడియో ఉండాలి, ఒక కెమెరా ఉండాలి, ఒక వీడియో ఉండాలనే లేకుండా హుహు. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేసేస్తున్నాం. ఇప్పుడు మీరు స్కూల్‌లో ఒక గవర్నమెంట్ స్కూల్‌లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. రైట్? సో, వాళ్ళకి స్టోరీ బుక్ అనేది ఏఐ టూల్‌తో స్టోరీ బుక్ కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చారు. సో, అంటే పిల్లల దగ్గరికి వెళ్ళే ఈ స్టోరీ బుక్ కాన్సెప్ట్ ఎందుకు మీరు వాళ్ళతో ఎందుకు టైమ్ స్పెండ్ చేసి ఇలా చేయాలి అని మీ మనసులోని భావాలేంటి? అంటే మాకెప్పుడు గంప సార్ చెప్తుండేవారు మేడం. హ్మ్. మనం వచ్చిపోవడం కాదు, ఏదోటి ఇచ్చిపోవాలి. మనం నేర్చుకున్నది మనం 10 మందికి నేర్పిస్తే, మనం ఏదైతే నేచర్‌కి ఇస్తామో అది మళ్ళీ నేచర్ మనకు తిరిగిస్తుందని చెప్పేసి ఒక కాన్సెప్ట్ చెప్పేవారు. రైట్. రైట్. ఇలాగే మనం నేర్చుకున్నదే 10 మందికి నేర్పించడం వల్ల వాళ్ళ హ్మ్. అవగాహన అయ్యి, హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ సేపు వాళ్ళు ఇదవుతుంటారు మేడం. అంటే రైట్. ఇప్పుడు ఒక వ్యక్తిని ట్రాఫిక్‌లో గాని, లేదంటే ఒక మీటింగ్‌లో గాని హ్మ్. ఎవరైనా వ్యక్తి చెప్పానమంటే, హ్మ్. ఆ వ్యక్తికే ఆ నాలెడ్జ్ వస్తది తప్ప, ఆ ఫ్యామిలీకి రాదు మేడం. హ్మ్. సో, వాళ్ళు అంటే వాళ్ళు నేర్చుకోవడమే కాదు వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఏదైనా అప్డేట్ ఉంటే మేడం, హ్మ్. ఏ అప్డేట్ ఉన్నా సరే, ఒక వ్యక్తిని కలిసి ఆ వ్యక్తికి చెప్తే, ఆ వ్యక్తి దగ్గర ఉండిపోద్ది తప్ప, వాళ్ళ ఫ్యామిలీకి స్ప్రెడ్ అవ్వదు. రైట్. అవును. ఒక స్కూల్‌కెళ్ళి ఒక బాబుకి చెప్పామంటే, ఆ స్కూలు బాబు ఏం చేస్తాడంటే, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని రోల్ చేయగలడు. ఎడ్యుకేట్ చేస్తాడు. ఎడ్యుకేట్ చేయగలడు. ఎగ్జాక్ట్‌లీ. అదే విషయంతో ప్రతి స్కూల్‌కి వెళ్ళి, ప్రతి పిల్లలకి చెప్పడం జరుగుతుంది. రైట్. ఓకే. సో, మీ రాగి జావ గురించి మేము చాలానే విన్నాము. చాలా టేస్టీగా ఉంటుందంట. ఒక చిన్న టిప్ చెప్పండి. రాగి జావ తయారు చేసుకోవాలంటే ఎలా చేయాలంటారు ఇంట్లో? యాక్చువల్లీ రాగి జావ తయారు చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా హాట్ వాటర్ కాసి, హాట్ వాటర్‌లో పిండి కలిపి పోసేసరికి గట్టిగా అవుతది. అవును. హ్మ్. గట్టిగా అవుతది. హ్మ్. దాన్ని దింపేస్తుంటారు మేడం. అవును. ఇమ్మీడియేట్‌లీ దింపేస్తారు. దింపేస్తుంటారు. ఆ! మన ఇంగ్రీడియెంట్స్ ఎలాగంటే మేడం, హ్మ్. రాగులు మొలకలు పట్టిస్తాం.
ఫస్ట్ రాగులు రాగులు నీటిలో నానబెట్టి క్లాత్ కట్టి ఒక నైట్ అంతా ఉంచడం వల్ల మొలకలు వస్తాయి. ఈ మొలకలను మనం ఎండలో కాకుండా నీడలో ఆరబోస్తాం మేడం. నీడలో ఆరబోసడం వల్ల కొంచెం డ్రై అవుతుంటాయి. ఆ డ్రై అయిన వాటిని మనం పిండి పట్టిస్తాం. పిండి పట్టించి ఒకప్పుడు మనకి మీరు వినే ఉంటారు మేడం, అంబలి అనేవారు. నైట్ రాగిజావ కాసి కుండలో ఊరబెట్టి ఉదయం పెరుగు కలుపుకొని తాగేవారు. కుండలో ఫర్మెంట్ అయిన తర్వాత తాగేవారు. అది అంబలి అనేవారు. మనం ఏంటంటే నైట్ అలా కాకుండా పిండి కలుపుకొని ఇలా రాగులు మొలకలు పట్టించిన పిండి ఏదైతే ఉందో ఆ పిండి నైట్ కలిపి పిండి ఊరబెడతాం మేడం. ఈ ఊరబెట్టడం వల్ల పిండి ఊరుతుంది. ఊరిన దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ హాట్ వాటర్ బాగా మసమస మరిగే వాటర్ లో ఈ రాగి పిండి ఏదైతే ఊరబెట్టింది ఏదైతే ఉందో ఆ పిండి పోసి చిన్న మంట మీద లో ఫ్లేమ్ లో ఇంచుమించు 20-25 మినిట్స్ ఉడికించాలి మేడం. ఈ కలపకపోతే గడ్డలు కడుతుంటది. ఈ కలుపుతూ ఉడికితే అది గరిటతో మనం పైకి అంటే 25 మినిట్స్ 30 మినిట్స్ అయిన తర్వాత గరిటతో మనం పైకి తెస్తే హనీలాగా వస్తుంది మేడం. ఒక తేనెలాగా వస్తుంది. అంటే తేనెలా వస్తే అదొక డిఫరెంట్ రాగి యొక్క ఫ్లేవర్ బయటకు వస్తుంది. అది చాలా చాలా బాగుంటుంది. మెయిన్ ఇంకొక విషయం కూడా ఉంది మేడం. ఇది ఎప్పుడైతే రాగి హాట్ వాటర్లో వేసి మనం దింపేస్తామో అవి కడుపు నొప్పి రావచ్చు, మోషన్స్ కూడా పట్టుకోవచ్చు. సరిగ్గా ఉడకపోవడం 20-25 మినిట్స్ ఉడకడం వల్ల ఇది ఒక హనీలా వస్తుంది. దీంతో పాటుగా మనం పెరుగు యాడ్ చేస్తామని చెప్పాం కదా మనం రాగి జావలో. దీంట్లో కొత్తిమీర అల్లం దంచి మనం నైట్ ఊరబెడతాం మేడం. మజ్జిగ ఇది పొద్దున్నే అల్లం వడపోసేస్తాం, కొత్తిమీర యాడ్ చేస్తాం. దీంతో పాటు మళ్ళీ మనం ఈ క్యారెట్, ఆనియన్స్, పల్లి ఇవన్నీ యాడ్ చేయడం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. సో ఎవరైనా పిల్లలు ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చెప్తే మేడం 1.5-2 years పాప మాకు రెగ్యులర్ కస్టమర్ ఆవిడ. అంటే ఇప్పుడు బయట పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి అన్హెల్దీ ఫుడ్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లోంచి మీరు హెల్దీ ఫుడ్ తీసుకొచ్చారంటే నిజంగా చాలా చాలా టేస్ట్ ఉంటుంది మేడం. ఒకసారి రండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే ఇది ఇంకా నా ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటంటే మేడం, ఇంకా ఫ్రాంచైజ్ ఇచ్చి ఇంకా చాలా పెద్ద పెద్ద వేరే పంపించాలి మేడం. మీరు చెప్తే నమ్మరు, మీకు అందరూ తెలిసిందే. ఎందుకు పంచన్ చాయ్ చాలా ఫ్రాంచైజ్ ఉన్నాయి మేడం. ఎగ్జాక్ట్లీ. మంచి హెల్దీ ఫుడ్ ప్రజల్లోకి మంచి హెల్దీ ఫుడ్ కాన్సెప్ట్ తీసుకెళ్ళి మంచి క్వాలిటీతో రీజనబుల్ ప్రైజ్లో ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇవ్వాలనే నా కాన్సెప్ట్ మేడం. నాగార్జున గారు, ఇప్పుడు మీరు రాగి జావ తయారు చేసేవి అవన్నీ చెప్పారు కదా మీ బిజినెస్ గురించి. ఇప్పుడు చూసుకుంటే ఈ యుద్ధాల కారణంగా గ్యాస్ బండ్ అనేది దొరకడం చాలా కష్టమైపోయింది. బయట కూడా హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ చాలా రెస్టారెంట్స్ మూతపడ్డాయి కూడా. సో మీరు ఎలా చేస్తున్నారు మరి? రాగి జావ చేయడానికి గ్యాస్ అవసరం కదా. యాక్చువల్లీ గ్యాస్ బంద్ అయిన తర్వాత నేను ఒక 4 రోజులు బంద్ చేశాను మేడం. 4 రోజులు ఆపిన తర్వాత కస్టమర్స్, ఈ 200+ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫోన్ చేయడం, డైరెక్ట్ మేమున్న చోటకే బండ్లు వేసుకుని వచ్చేసి మీరు ఎందుకు పెట్టలేదని, అంటే దానికి ఆ రాగిజా కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఆ ఫ్లేవర్ కనెక్ట్ అయిన వాళ్ళు అందరూ బండి వేసుకుని ఇంటికి వచ్చి మీరు చేయండి, మీకు ఏంటి సపోర్ట్ అని చెప్పేసి అడిగితే, సార్ ఇలా గ్యాస్ దొరకట్లేదంటే ఈ ఏదైతే గ్యాస్ గొడవ ఉన్నదో ఈ బ్లాక్ లో ఇవ్వట్లేదండి, బ్లాక్ ఆఫ్ చేశారు, సిలిండర్ రావడం మనకి ఇబ్బంది అవుతుంది, గ్యాస్ అయితే ఇప్పట్లో రాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు మేడం. ఈ కమర్షియల్ సిలిండర్ వచ్చేసి ఇప్పుడు సిలిండర్ ఇస్తున్నారు 7,000 రూపాయల సిలిండర్ మేడం. ఈ 7,000 రూపాయల సిలిండర్తో మనం 15 రూపాయల సర్వీస్ ఇవ్వడం కష్టం అవుతుంది అని చెప్పి మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPTని అడిగాను మేడం. ChatGPT ఇప్పుడు యుద్ధాల కారణంగా గ్యాస్ దొరకట్లేదు అంటే ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియాలి కదా మేడం. నేర్చుకున్న దాన్ని మనకి ఎలా ఏ విధంగా ఉపయోగపడుతుంది దాన్ని ఎలా మళ్ళీ ChatGPT అడిగాం. ChatGPT నాకు ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదు, ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం చేయాలని చెప్పేసి అంటే కట్టెల మీద ఉండని చెప్పింది. కట్టెల మీద ఉండండి, కట్టెల మీద చేయండి, కస్టమర్ అయితే పోగొట్టుకోవద్దు, కస్టమర్ కనెక్టివిటీ వదలొద్దు, కనబడితే మార్కెట్ లో కనబడాలి, లేదంటే మార్కెట్ లో కనబడద్దు. మీరు కనబడితే కంటిన్యూ మార్కెట్ లో కనిపించాలి, లేదంటే మార్కెట్ లో కనిపించొద్దు. కట్టెల మీద వండండి అని చెప్తే కట్టెల మీద వండుదామని చెప్పేసి వెళ్ళాం మేడం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక లాజిక్ పాయింట్, ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. కట్టెల మీద కొందామని చెప్పి కట్టెలు కొనడానికి వెళ్తే కట్టెలు ఒకప్పుడు 3 రూపాయలు 6 రూపాయలు ఉండేదంట కిలో, ఇప్పుడు కిలో 18 రూపాయలు అయింది కిలో కట్టెలు. నేను మళ్ళీ ChatGPT అక్కడ ఉండగానే అడిగాను, ChatGPT ఇప్పుడు కట్టెలు పొయ్యి మీద ఉండడానికి 18 రూపాయలు కిలో అయింది,
కట్టెలు కొనలేని పరిస్థితి, ఈ సిటీలో కట్టెలు కొనలేని పరిస్థితి. కట్టెల కన్నా ఇంకా తక్కువలో లోలో నేను ఏమైనా చేయగలనా అని చెప్పేసి అడిగితే, పాత పూర్వం మన అమ్మమ్మ, నానమ్మ ఆ టైంలో యూజ్ చేసే పూర్వపు పద్ధతి చెప్పింది మేడం. ఏంటది? ఈ కట్టెల పొడి ఉంటుంది కదా మనం, పొట్టు. కట్టెల పొట్టు. పొట్టు. మనం ఒక ఆయిల్ డబ్బా తీసుకొని ఆ పొట్టు కూరి ఆ పొట్టు ద్వారాగా, అంటే ఇప్పుడు 20-30 కట్టెలు అయ్యేదని ఒక కట్టెతో మనం వండేచ్చు. ఓకే. కట్టె పొట్టుతో కట్టె ఇంకా పొట్టుతో తక్కువ ధరకే. పొట్టు కూరి మన పొట్టుతో ఈజీ చేసేచ్చు. ఓకే. దాంతో మనం వంట ఫ్లేమ్ చేయొచ్చు. రావచ్చు దాంతో. ఓకే. పొట్టు పొయ్యితో వంట చేయొచ్చు అని చెప్పేసి చక్కని సజెషన్ ఇచ్చింది మేడం. మరి అది చేశారా? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అదే జరుగుతుంది మేడం. ఓకే. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పొట్టు పోయి ఈ కట్టెల మీద ఉన్న డిఫరెంట్ ఫ్లేవర్ ఆల్రెడీ ముందుగానే కస్టమర్ కనెక్ట్ అయ్యారు. ఈ కట్టెల మీద ఉన్న వాళ్ళు ఇంకా మంచి టేస్ట్ ఇంకా మంచి టేస్ట్. అయితే 10 రూపీస్ అన్నారు కదా మీరు, ఒక గ్లాసు ధర పెంచారా? కస్టమర్స్ అందరూ కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో నేను 10 రూపాయలు పెట్టాను మేడం. ఈ స్వీట్ కార్న్, ఆనియన్, క్యారెట్, పల్లి ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి యాడ్ చేసిన తర్వాత కస్టమర్ కనెక్ట్ అయిన తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అవ్వట్లేదని చెప్పి కస్టమర్ని అందరినీ అడిగి 15 రూపీస్ చేసాం మేడం. ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదు కట్టెల మీద అని చెప్పేసి కస్టమర్సే చెప్పారు మేడం, సార్ మీరు మీరే పెంచండి అని చెప్పేసి. ఇప్పుడు పెట్టిన 20 రూపీస్ నేను పెట్టిన ప్రైజ్ కాదు మేడం, ఈ కస్టమర్సే పెట్టిన ప్రైజ్. కస్టమర్స్ పెట్టిన ప్రైజ్ అండ్ ఆల్సో పరిస్థితులు కూడా అలా ఉన్నాయి కదా. పరిస్థితి ఇప్పుడు మీరు చెప్తే నమ్మరు. ఈ కనెక్ట్ అయిన కస్టమర్స్ పొలిటికల్ లీడర్స్, పోలీస్ ఆఫీసర్స్, చాలా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం బయట చెప్పొద్దు. బాబు నీకు 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ అవుద్దా, 15 లక్షల ఇన్వెస్ట్మెంట్ అవుద్దా చెప్పు, నీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుద్దో చెప్పు, నీ వెనకాల మేము ఉంటాము, నువ్వు కోలుకున్న తర్వాత డబ్బులు ఇవ్వు, ఫస్ట్ అయితే నువ్వు బిజినెస్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేడం. చాలా చాలా సిద్ధంగా ఉన్నారు. మీ ఈ జర్నీ అంటే ఏదైతే ఈ బిజినెస్ ఉందో ఇంకా చాలా ఫాస్ట్గా గ్రో అవ్వాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నిజంగానే మీరు చెప్పినట్లు ఒక టీకి చాలా పెద్ద పెద్ద ఫ్రాంచైజీస్ ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ ఉన్నాయి ప్రపంచంలో, దేశంలో కూడా గల్లీ గల్లీకి ఉన్నాయి. కానీ రాగి జావా అనేది నిజంగా న్యూట్రిషనల్ ఫుడ్, ఇది ప్రతి ఒక్కరికి అందాలి. సో దాంతో మనకి అంటే చిన్న పిల్లలకే కాదు పెద్దలకి కూడా చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అనమాట. ఇది నిజంగా గ్రేట్ అండి. సో నాగార్జున గారు, మీతో మాట్లాడే నిజంగా చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే సో మీ స్టోరీ ఏదైతే వింటే నిజంగా గూస్ బంప్సే రావచ్చు. అండ్ ఇది చాలా ఇన్స్పైరబుల్. ఎవరు విన్నా కూడా అంటే లైఫ్లో ఎక్కడన్నా స్ట్రక్ అయిపోయిన వాళ్ళు కూడా మీ స్టోరీ వింటే నిజంగా వాళ్ళలో ఉత్సాహం వస్తుంది, ఏదన్నా సాధించాలి అనే తపన స్టార్ట్ అవుతుంది. సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే నన్ను చాలా మంది ఎవరన్నా ఒక మగ అతను ఒక అమ్మాయిని అంటే వాళ్ళ వైఫ్ని వదిలేసుకుంటే అబ్బాయి అరే ఓకేరా బాగానే వదిలేస్తావు అని చెప్పేసి చాలా మంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు. రైట్. అదే ఒక అబ్బాయిని తన వైఫే కావాలని వద్దు అనుకుంటే పబ్లిక్లో వీడు ఎందుకు పనిచేయడు, అంటే వీడి వల్ల ఏ ఉపయోగం లేదు అని చాలామంది ఎగతాళి చేశారు మేడం. చాలామంది ఎగతాళి చేస్తే ఆ ఎగతాళి తట్టుకోలేక అరుణాచలం వెళ్ళి ఇంచుమించు సాధువుల్లో కలిసిపోయి ఒక 6 నెలలు భిక్షాటన చేసుకుంటూ బతికాను మేడం. అంటే ఏమీ చేయలేను. అంటే నేను ఎవరికి సోషల్ మీడియాలో ఒక ఫోటో అప్లోడ్ చేయలేదు, ఒక వీడియో అప్లోడ్ చేయలేదు, ఎవరికి నా వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టుకోలేదు. నేను ఎక్కడ ఉన్నానో ఎవరికి తెలియదు, ఓన్లీ మా అమ్మగారు ఒకరికి తెలిసి నేను ఎక్కడ ఉన్నాను. అరుణాచలం వెళ్ళిపోయి ఆ రోడ్ సైడ్ ఎవరైతే ఏ ఫుడ్ అయితే పెడతారో ఆ ఫుడ్ భిక్షాటన చేసుకుంటూ ఒక 6 నెలలు ఆ శివుడిలో కలిసిపోయిన తర్వాత ఆ శివయ్య మళ్ళీ మన ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి ఈ తెలుగు బూట్ క్యాంప్ ద్వారా ప్రజలకు అందరికీ పరిచయం చేసి ఇప్పుడు నేను అనుకుంటాను మేడం, ఈ 200+ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రాగి జావ తాగడానికి శివయ్య ఈ రూపంలో వచ్చావు నువ్వు అనుకుంటాను. అంటే ప్రతి వ్యక్తి కూడా ఆ రూపంలో మనిషి రూపంలో వచ్చి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కానీ నేను ఏదైతే మైండ్లో ఏదనుకున్నానో ఆ అనుకునే మైండ్ అంతా కూడా ఒక రోడ్ మ్యాప్లా రెడీ చేయడం కానీ నిజంగా ఎంతటికీ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేసి నాకు ఒక సరైన గైడెన్స్ ఇచ్చి నాగార్జున గారు మీకు ఏం కాదు, మీ వెనకాల నేను ఉన్నాను, మీరు చేయగలరనే ధైర్యం ఇచ్చే నిఖిల్ సార్కి నిజంగా థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మీ స్టూడియో ద్వారా మా గురువు గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ వర్డ్స్ అయితే చెప్పారు, మీ ఇన్స్పైరబుల్ స్టోరీ అయితే చెప్పారు.
సో థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చారు. సో నమస్తే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. ఇప్పుడు చాలామంది యువతలో కూడా చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు విడిపోవడం కానివ్వండి, చంపుకోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ మీరు లైఫ్లో మీకు చాలా కష్టాలు వచ్చినా, చాలా కష్టాలు పడిన ఒక లాంగ్ టైంలో కూడా కానీ మీరు ఓడిపోలేదు, మళ్ళీ నిలబడ్డారు, ఏదో ఒకటి సాధించాలి అని ఏదో ఒక చిన్న హోప్ మళ్ళీ ముందుకు నడిపించింది. సో ఇది చూసే యువత కూడా తప్పకుండా నేర్చుకోవాలని నిజంగా ఆశిస్తున్నామండి. సో ఏఐ టూల్ అనేది ఒక్కటి నేర్చుకొని మనం ఏఐ అంటే ఏమనుకుంటాం, ఏదో ఒక స్టోరీస్ ఇస్తుంది, క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తుంది, సాంగ్స్ ఇస్తుంది అనుకుంటాం. కానీ ఒక బిజినెస్ని కూడా రన్ చేస్తుందని మనం ఇప్పుడు చూసాం కదా. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.